అంగవైకల్యంతో పుట్టిన పిల్లలిద్దరిని ఆ దంపతులు పెంచి పెద్ద చేశారు. పిల్లలిద్దరూ యుక్త వయసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రి మనసు అదుపు తప్పింది. పిల్లలిద్దరిని హతమార్చితేనే వారికి తనకు ప్రశాంతత చేకూరుస్తుందని భావించాడు. భార్య లేని సమయంలో పిల్లలిద్దరిని చంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్న ప్రకారం పిల్లలిద్దరి గొంతు పిసికి అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రి చేసిన ఈ దారుణానికి కుమార్తె బలైపోయింది. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన కరీంనగర్ వావిలాల్లో చోటు చేసుకుంది. మంచిర్యాలకు చెందిన మల్లేశం గత 7 ఏళ్లుగా కరీంనగర్ వావిలాలపల్లిలో నివాసముంటున్నాడు. మల్లేశం భార్య పోచమ్మ. వీరిద్దరికీ 2 సంతానమున్నారు. ఓ కొడుకు, ఓ కూతురు అంగవైకల్యంతోనే పుట్టారు. పుట్టిన నాటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పెద్దవారయ్యారు. కుమార్తెకు 17 సంవత్సరాలు రాగా కొడుకుకు 16 ఏళ్లు. ఏమైందో ఏమో తెలియదు కానీ తండ్రి మల్లేశం ఒక్కసారిగా అదుపు తప్పాడు. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు కూతురు గొంతు నురిమి చంపేందుకు తండ్రి యత్నించాడు. మొదట కూతురు గొంతు నులిమాడు. ఆ తర్వాత కుమారుడు గొంతు పిసికాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. పని మీద బయటికి వెళ్లి ఇంటికొచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరిని గమనించిన తల్లి పోచమ్మ షాక్ తింది. వెంటనే తేరుకుని పిల్లలిద్దరినీ ఆసుపత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా కుమారుడు అస్రీత్ పరిస్థితి విషమంగా ఉంది. దారుణానికి ఒడిగట్టిన తండ్రి మల్లేశం పరారయ్యాడు. పిల్లలిద్దరూ మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి స్వస్థలం మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం వెంకటరావుపేట కాగా గత 7 ఏళ్ల నుంచి కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లేశం కుటుంబం కిరాయికుంటోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.